ఫోటో చూడండి ఫోటోకి. ఈ యాగమును తిరిగించి వచ్చిన పెద్దలందరికీ మా నమస్కారములు. ఈ యాగముని అధ్యక్ష ప్రథమ తాంబూలము ఎవరికి వివేకం మీరే చదవండి పితామహ. మైక మైక ಅಯ್ಯೋ ಇವೆಲ್ಲ ಕಟ್ ಮಾಡಿ ಪ್ಯಾಚ್ ಹಾಕಿದ್ರು. అయిందా భీష్మాచార్య? నాయన ధర్మనందన, యజ్ఞోత్తములు ఋత్పితులను శయానివాసులైన బంధుమిత్రులను సత్కరించడమే మన సంప్రదాయం. అప్పటికైనను గాని యజ్ఞం పని సమాప్తి కాదు. నీకు గౌరవనీయులను ఉత్తములకు అగ్రపూజ కావు ధర్మనందన. ఆజ్ఞాపించండి పితామహ. ధర్మనందన, మేము వంశ నియమనమైన వయసులో పెద్దవాళ్ళమైన మీ యోగాక్షేమాలు గమనించిన ఆశిస్తున్నాము. మీ రక్షణ కల్పించలేని అసహాయము. ఏ నాటిగా నాడు అంగరక్షకుడై నిత్య కళ్యాణి వాంఛాతుని ఫలిడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ యాగమునికి Yeah.
పరమాత్మనికి సమర్పించు. దేవా దేవా యదునందనా
ధన్యులము జయమ దేవా. ఈ గోపాల ఆరాధన ఎవరు లేరా? భీష్మ శిశుపాల శిశుపాల వంశోద్ధారకుడైన దృష్టి వంశోద్ధారకుడైన ఈ కమలనాథుని కన్నా ప్రతాపవంతుడు ఈ భూమిలోనే కాదు భూనాలలోనే నాకు తెలుసు. కురుకుల పిల్ల అమృతమాలను సేవించి గోమూత్రముతో నారి శుద్ధి చేసుకున్నట్లు మహారాజ మండలాన్ని నవ్వులు పోలి చేశావు. ఏమిటి ఈ యాదవుని అర్హత? వంశోద్భవులైన రాజేంద్రుల కన్నా ప్రజాపకస్తుడైన ఈ యజముషుడు ఉత్తమ మిత్రుడా కన్నా వయోరుద్ధుడా సముద్రాల ముద్రిత గురు సామ్రాజ్యాపట పుత్రుడైన ఆ సురాజుల కన్నా అభిమానుతుడా ధ్రువద మహారాజు కన్నా కన్నా విజ్ఞానవేత్త ఆచార్య ద్రోణుడి కన్నా ఆస్త్ర విద్యా విశాదారుడా అశ్వంతరాముడి కన్నా తపస్సంపన్నుడు కాదని ప్రాణాలను విసరించి అంగవారిని తృణీకరించి అభివారికి ఎదురు పూజల ముదిమితో తెల్లవారిన తనతో పాటు పోయిద్దా నీ తేటి పెట్టిందిలే. Hey!
మందికి నేనే ఒక మగతన మీద కూర్చోవరా భీష్మ ఓరి బుద్ధిహీనుడా ఓరే బుద్ధిహీనుడా శిశుపాల ఓరే భీష్మ చేతకాలం దగ్గరికి వచ్చినట్టు లేకన్నా జగత్ రక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిందించి ముఖ్యమని కోరుతున్నా కోరుతును మాట్లాడు గట్టిగా మైక్ 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 లేదు మైక్ లేదు ఓరి శిశుపాల, ఇది మా రాజశ్రీ యాగం. ఇక్కడ ఎవరు మాట్లాడాలి ప్రతి ఒక్కరా మూర్ఖుడా. పిల్లవాడు నీకేమి తెలియదు, కూర్చోరా మూర్ఖుడా. శిశుపాల, శ్రీకృష్ణ భగవాన్ని నిందించడంలో నాకు కాదు. నకుల సహదేవులారా శాంతించండి. ఆ శ్రీకృష్ణ పరమాత్మని సంకల్పం ఎట్లుండదో మనకి తెలియదు. ఎంత సంతోషంగా జరుగుతున్నది. సుయోధన ఇదంతే చిన్న పెద్ద లెక్క కర్ణ కర్ణ శిశుపాల దానికి శ్రీకృష్ణుడు ఒక మాటైనా జవాబు చెప్పుకున్నాడు. దానం మీద చెప్పవలసినది ఇంతే. మిత్రమా కర్ణ మిత్రమా కర్ణ, ఇది రాజశ్రీ యాగము. ఇష్టపడితే ఉండవచ్చును, కష్టపడితే వెళ్ళవచ్చును. ఈ మాయుధ ఓరి శిశుపాల, ఎంత చెప్పినా ముద్దరే కావడదే. ఈ మూర్ఖ శిశుపాలకి ఎంత మూతి మీద కొట్టాడు. శిశుపాల నష్టపరమా మాట్లాడు. ఓరి పిరికి పాడవలారా, మధ్యలో మీరెందుకు మాట్లాడదు? ఈ శ్రీకృష్ణుని చెప్పని నేను ఏది ఏమైనా సరే నా నిశ్చయం ఒకటి. ఓరి నంద గోపాల, సింహాసనం విడిచి దిగినారా శ్రీకృష్ణుడా?
శిశుపాల పెద్దల మాటలు పితామహ పితామహ మాట్లాడాను. పితామహ చూడు ఈ సమరము ఈ ఆత్మ సమరంలో చేదలో మారుతున్నది. అట్లా చేరుకోవడం ముందే చంటి మార్గము చూపించండి పితామహ. భయపడక ఆ పరమాత్ముడు ఆ మధుసూదనుడు మౌన మొదలుగా వరకే వీరి ఆదేశాలు ఆ పరమాత్ముడు కన్ను తెరిస్తే శిశుపాలని 300 శాశ్వతంగా కన్ను మూస్తా. చాలా శాంతనవా ఉందా? విభీషణులతో వెలిచి ఆ గోపాలముల పాదములను వాడడానికి ఈ శిశుపాలను పశుపాలన కాడు. నీ అకారాలకు కొనంత గణకారం చేసి అభివర్ణిస్తుంటే ఆ రానికి నీకైనా లేదా? నీవు పోలానికి నీవు నిర్ణయం చేయడవా లేక సుచక్రుడవా లేక శూరుడవా
శిశుపాలని 101 తప్పులు మన్నించదని ఆపై సంహరించదని మా అత్త సాత్వికి దేవికి వరమును సంగి ఉంటుంది. నేటి 101 తప్పులచే ఈ శిశుపాలని ఆయువు తీరిపోయినది. శిశుపాలని మన్నించను. ఆ. ఈ చోట విడిచి వెళ్ళదామా లేదా? లేకున్నా ఏమి చేయాలి? మూర్ఖులకి మంచి మాటలు చెవికెక్కవు. గొల్లవారికి రాజమర్యాదలు తెలియవు కదా. మిస్ అయిపోయింది. కృష్ణ, మాటలతో వెలుచుతున్నావా? దుష్ట శిక్షణ దుష్ట రక్షణ చేయటే నా పని. కృష్ణ, నీకన్నా దుర్మార్గుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. తెలియని మూర్ఖుడా ఇక తప్పించుకోలేవు. ఈ అవతారం ఈనాటికి పూర్తయినది.
కాలముకే నీ ఆయువు పూర్తి ప్రళయకాల భయంకరముకు ఈ సువర్ణమ చక్రవర్తి తలకైరమ్మా